నగరపాలక సంస్థ తరఫున ఈ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు, సూపర్వైజర్స్ కి అందరికి కూడా హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తున్నటువంటి ఈఎస్ఐ మరియు జెమ్స్ వారి ఆధ్వర్యంలో చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీకాకుళం జిల్లా మెజిస్ట్రేట్ వారు మరియు కలెక్టర్ గారు, అలాగే కలెక్టర్ గారు మనకి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్, ఎందుకంటే ఇక్కడ మేయర్ ఎలక్షన్ జరగలేదు కనుక మనకి స్పెషల్ ఆఫీసర్ కనుక స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే కమిషనర్ గారు ఓబ్లేష్ గారికి, ఈఎస్ఐ సిబ్బందికి, జెమ్స్ ప్రవీణ్ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అని అందరి ఆరోగ్యం కోసం పరితపించి పనిచేసే మీకు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎంతో శ్రద్ధ వహించి దానికి ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుని ఈరోజు కార్యరూపం దాల్చే విధంగా మీకు ఇన్ని బుద్ధులు ఎంత నీటిగా అన్ని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు పరిశుభ్రత కోసం చూసేవారు మీకు ఎక్కువ బ్యాక్టీరియా అంతా మీకు వచ్చి మీకు ఇబ్బంది పడుతుందని మీకోసం ఎంత స్పెషల్ క్యాంప్ పెట్టినందుకు ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకి కలెక్టర్ గారు వచ్చారు స్వప్న దినకర్ గారు, ఆయనకి అపారమైన అనుభవం ఉంది ఈ కార్పొరేషన్ లో. మనకంటే 10 రెట్లు పెద్ద కార్పొరేషన్ విజయవాడ, కాకినాడలో చేసి వచ్చారు. అలాగే ఓబ్లేష్ గారు గతంలో ఇక్కడ కమిషనర్ గా చేయడమే కాకుండా ఇంతకు ముందు చిత్తూరు ఆ ఏరియా అంతా కూడా పనిచేసి ఆయన వచ్చారు. నాకు డైనమిక్ ఎమ్మెల్యే అన్నారు కానీ నేను ఈ మధ్య వచ్చాను. వారికి చాలా సీనియర్ మోస్ట్ డైనమిక్ ఆఫీసర్. ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో నమ్మి ఈరోజు కలెక్టర్ గా ఇక్కడ మనకి ఇంత యంగ్ డైనమిక్ సార్ని మనకి కలెక్టర్ చేశారంటే ఆయన పనితనం చూసే. అలాగే ఎందుకంటే ఆయన చూడండి, చిన్న చిన్న విషయాలు అవి అందరికీ తెలియదు. ప్రాక్టికల్ గా పనిచేసి ఎవరైతే మీతో మమేకం అవుతారో వారికే తెలుస్తాయి. మీరు ఎన్ని గంటలకు బయలుదేరుతారు, ఎన్ని గంటలకు వస్తారు, మీరు ఏమేమి చేయొచ్చు, ఎంతకి మీరు భోజనం చేస్తారు, ఆ భోజనం టైమింగ్స్ కూడా మీకు చెప్తున్నారు. అంటే చిన్నపిల్లలకి బుద్ధులు చెప్పినట్టు చెప్తున్నారు. అంటే మనం చిన్న చిన్న దీని మీద అవేర్నెస్ మనకు ఉండదు, అంటే దాని మీద మనం ధ్యాస పెట్టాం. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్ గా చూశారు కనుక ఈరోజు మీకు ఇంత క్యాంప్ పెట్టి రేపు 2-3 రోజుల్లో గ్లౌజ్, గమ్ బూట్స్ అన్ని ఇస్తారని మీకు చెప్తున్నారు కనుక ఇవన్నీ మీరు ఉపయోగించుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే మీరు వచ్చి ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. మీకు పర్సనల్ గా ఏదైతే ఉద్యోగపరంగా ఉన్న ప్రాబ్లమ్స్ విషయంలో నాకు తెలుసు, మీరు ధర్నాలు చేసిన పరిస్థితి. దాదాపు 600 మంది కార్మికులు ఉంటే 87-90 మాత్రమే రెగ్యులర్, మిగతా అంతా కాంట్రాక్టర్. సో ఆ పరిస్థితులు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి మీకు తీసుకువెళ్తాం. ఈ సందర్భంగా నేను మీకు ఒకటి అనౌన్స్ చేస్తున్నాను. నేను మళ్ళీ పారిశుద్ధ్యం డే ఉంది కదా సార్ మనకి, సెలబ్రేషన్ డే ఏదో ఉంటే మేము కలెక్టర్ గారు, కమిషనర్ గారితో మాట్లాడతారు. ఎవరైతే రెగ్యులర్ గా గంబూట్లు వేసుకొని, యాప్రాన్ వేసుకొని, అవసరం గ్లౌజెస్ వేసుకొని, మాస్క్ వేసుకొని ఆ ఇంటికి రెగ్యులర్ గా టైం పేరు వెళ్ళి మేము ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు వస్తున్నారంటే మీ పేరు చెప్పాలి. మేము సర్వే చేసుకొని ఎవరైతే అలా చేస్తారో వాళ్ళందరూ కూడా ఇయర్లీ ఒక 10 మందిని మంచి వర్క్ చేసే వరకు నేను ఆ 10 మందికి 1 మంత్ శాలరీ బోనస్ గా ఇస్తాను. 10 మందిని సెలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ మేము సర్వే చేస్తాం. బెస్ట్ సర్వీస్ ఇచ్చే వాళ్ళని తీసుకొని మేము 1 మంత్ శాలరీ బోనస్ గా కూడా ఇస్తాం కనుక మీరందరూ కూడా మీ ఫలితాలను మెరుగుపరుచుకొని
మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఇయర్లీ 4 times మీకు రెగ్యులర్ గా మెడికల్ క్యాంప్స్ జరిపిస్తామని చెప్పడం జరిగింది. ఇంకా ఫర్దర్ మీకు ఎటువంటి మెడికల్ హెల్ప్ కావాలంటే మేము సేవలు అందించాలన్నా దానిపైన కూడా మేము పూర్తిగా బాధ్యత తీసుకొని మీకు అప్పర్ పై ఇంకా హాస్పిటల్స్ ఏమైనా ఉంటే వైజాగ్ రిఫర్ చేయడం, అక్కడ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ అవ్వకపోతే ఇంకా ఫర్దర్ ఇంకా దానికి అనుబంధం ఎక్కడ ఉంటే దాని ద్వారా చేయడం. అలాగే మీకు ఇంకా ప్రభుత్వం నుండి ఏదైనా ఇంకా మీకు ఆరోగ్యశ్రీ ఇవన్నీ వర్తించకపోయినా ఈఎస్ఐ ద్వారా ఇంకా లింకప్ చేసి ఎక్కడైతే చేయాల్సి ఉంటే అవన్నీ బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామని ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క పద్ధతుల్ని మీ పరిశుభ్రత కోసం ఏవైతే సూచనలు ఇచ్చారో డాక్టర్స్ గాని శాస్త్రి గాని ఆ సూచనలు మీరు పాటిస్తూ పట్టణ పరిశుభ్రత కోసం ఏవైతే సూచనలు ఇచ్చారో అవి కూడా మీరు తప్పకుండా పాటించాలని, తద్వారా మీ తాలూకా ఏదైతే ప్రభుత్వ పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ నేను ఆ బాధ్యత తీసుకుని మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, ఈ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి సుప్రీం దినకర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కమిషనర్ ఓబులేష్ గారి కూడా నేను ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఈ కార్పొరేషన్ యొక్క కార్మికుల కోసం మీరు ఎంత శ్రద్ధ వహించి వారి యొక్క బాగోగుల కోసం ఈ రోజు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నటువంటి మీకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈఎస్ఐ వారికి, జెమ్స్ వారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశంలో పాల్గొనేటటువంటి అవకాశం కల్పించిన మీకు కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ